నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడి9 ఈ రోజు మనము ఎగ్జిమా గురించి తెలుసుకుందామండి. అసలు ఎగ్జిమా ఎందుకు వస్తుంది, వస్తే ఎవరిలో వస్తుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ మనము ఎలాంటి చూస్తున్నట్లే తగ్గించుకోవడానికి కారణాలు కూడా చూసుకుందాం అన్నమాట. నార్మల్ తీసుకున్నట్లయితే మీకు ఎగ్జిమా అనేది ఏంటంటే దీనికి ఏజ్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండకుండా ఉంటుంది. దాంతోపాటు కూడా ఏంటంటే మెయిన్గా కూడా మనం ఎగ్జిమాలో డర్మటైటిస్ అనేది కూడా తీసుకుంటుంటామండి. ఎందుకు అంటే ఎవరిలో అయితే ఆ స్కిన్ అనేది ఇన్ఫ్లమేట్ అవుతుంటుందో అదేంటంటే స్కెలీ ప్యాచెస్ లాగా ఉండడము, ఇలానే ఉండడం వల్ల ఏంటంటే మనకి నార్మల్గా కూడా ఇది కాళ్ళపైన చేతులపైన అలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఎగ్జిమా వస్తుంటుంది అనమాట. నార్మల్గా ఫీమేల్స్లో చూసుకున్నట్లయితే వెజనల్ రీజియన్స్ ఎక్కడైతే మీకు స్కిన్ ఫోల్డ్స్ అవుట్ ఉంటుందో అక్కడ కూడా మనము ఎగ్జిమా అనేది చూస్తుంటాం అనమాట. ఇదేంటంటే ఎగ్జిమాలో కూడా చాలా రకాలు ఉంటుందండి. ఇలా చూసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఎక్టోపిక్ డర్మటైటిస్ ఒకటి, నర్వ్ పైన కూడా మనకి సర్టన్ నర్వ్స్ పైన వచ్చేది కూడా ఎగ్జిమా ఉంటుందన్నమాట. మళ్ళీ ఏంటంటే సబ్క్యూటేనియస్ డర్మటైటిస్ అని కూడా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఎగ్జిమాలో కూడా మనకి చాలా రకాలుగా ఉంటుంది. అసలు ఎగ్జిమా ఎవరిలో ఎక్కువగా వస్తుంది అంటే ఎవరైతే అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటుందో, లేదా ఆస్తమా కానీ చాలామందికి కూడా డస్ట్ పడకుండా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళలో ఎవరికైతే అలర్జీ క్విక్గా వస్తుంటుందో, లేదా సైనసైటిస్ ఉన్న వాళ్ళలోనూ, ఇంకా చూసుకున్నట్లయితే లంగ్ డిసీజెస్ కొన్ని డిసీజెస్లో కూడా మనకి ఏంటంటే చాలామంది కూడా కొంచెమైనా కూడా ఏదైనా పాలిన్ గ్రెయిన్స్ కానీ లేదా ఏదైనా పడని వస్తువు తిన్నప్పుడు కూడా మనకి ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ అనేది క్విక్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళల్లో ఈ ఎగ్జిమా అనేది చాలా వరకు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి దాంట్లో అసలు ఎగ్జిమా వస్తే మనకి ఎటువంటి సింటమ్స్ కనపడుతుంది అంటే మీ స్కిన్ అనేది ఆల్మోస్ట్ కూడా డ్రై అయిపోతూ ఉంటుందండి. దానికి ఏంటంటే కంపల్సరీగా మనము మాయిశ్చరైజర్ అనేది రిపీటెడ్గా అప్లై చేస్తూ ఉండాలి. ఈ ఎగ్జిమా మెయిన్గా కూడా ఎవరికైతే డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుందో, లేకపోతే ఎక్కువగా చల్లటి ప్రదేశాల్లో ఉంటారో అలాంటి వాళ్ళలో కూడా మనకి ఏంటంటే ఈ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. అలా ఉన్న వాళ్ళలో ఏంటంటే కంటిన్యూస్గా కూడా మీకు ఏంటంటే మీ స్కిన్లో మాయిశ్చర్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే మీకు ఇరిటేషన్ అనేది కూడా కంటిన్యూస్గా ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ ఎగ్జిమా అనేది కూడా స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. నార్మల్గా చూసినట్లయితే ఈ ఎగ్జిమాలో ఏమవుతుంది అంటే మనకి చిన్న ర్యాష్ లాగా ఫస్ట్ ఫామ్ అవుతుందండి. దాంతోపాటు కూడా ఏంటంటే చిన్న ప్యాచ్ అనమాట. మీ స్కిన్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్లేస్లో ప్యాచెస్ లాగా రావడము, స్కిన్ డ్రై అయిపోవడం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు కూడా ఏంటంటే అక్కడ ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ స్కిన్ కూడా. అలా ఇరిటేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు స్క్రాచ్ చేస్తూ ఉంటారో అదేమవుతుందంటే చాలా థిక్గా మారిపోతుంది అనమాట. లీచినిఫికేషన్ అని కూడా అంటాం అనమాట. అక్కడ ఉన్న పర్టికులర్ స్కిన్ దాని కలర్ కూడా మారడం అనేది జరుగుతుంటుంది అనమాట. దీంట్లో అంటే నార్మల్గా కూడా మన స్కిన్ టోన్ బట్టి కూడా మనకి ప్యాచెస్లో కలర్స్ అనే వేరియేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. ఎవరైతే ఫేర్గా ఉంటారో వాళ్ళ ప్యాచెస్ వచ్చి మీకు ఏంటంటే బ్లాకిష్ ఆర్ గ్రేయిష్గా కూడా మనకి కనబడడం అనేది జరుగుతుంటుంది అనమాట. అదే మీరు కొంచెం బ్లాక్గా ఉన్నారైనా లేకపోతే స్కిన్ టోన్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఏంటంటే పర్పుల్ కలర్ కానీ బ్లూయిష్ కలర్గా ఉండడం కూడా మనకి ఆ ర్యాషెస్ అనేది చూస్తుంటాం అనమాట. కామన్గా ఏంటంటే ఎగ్జిమాలో ఏమవుతుంది అంటే మీకు ఆ స్కిన్ అక్కడ ఇన్ఫ్లమేట్ అయ్యి బల్జింగ్గా కూడా మనకు కనబడుతుంది అనమాట. దాంతోపాటు కూడా ఎప్పుడైతే సివియర్ స్క్రాచింగ్ చేస్తుంటారో లేకపోతే చాలా వరకు కూడా చాలామంది ఆ స్కిన్ డ్రై కాకుండా చూసుకోకుండా కూడా వీళ్ళు ఏం చేస్తుంటారంటే రిపీటెడ్గా స్క్రాచ్ చేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో ఏమవుతుందంటే అక్కడ మీరు స్క్రాచ్ చేసే కొద్దీ కూడా మీకు ఆ స్కిన్ ఏదైతే ఉంటుందో అది చాలా థిక్గా మారిపోవడం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు కూడా ఏంటంటే అక్కడ పెచ్చులుగా ఆ స్కిన్ లేసిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది అనమాట. ఇలా ఉన్న వాళ్ళని రిపీటెడ్గా ఎవరైతే స్క్రాచ్ చేస్తూ ఉంటారో ఆ స్కిన్ ఎక్కడైతే బాగా బల్జింగ్గా కూడా మళ్ళీ ఏంటంటే థిక్గా అయిపోతుంటుందో చాలామంది ఏం చేస్తారంటే పేషెంట్స్ కూడా దాన్ని పీకడానికి ట్రై చేస్తుంటారండి. అలా చేయకూడదు అనమాట. అలా చేసినట్లయితే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆ స్కిన్ అనేది మనకి బాగా అతుక్కుపోయి ఉంటుంది అనమాట. లేయర్స్ ఎపిడర్మిస్ అనే లేయర్స్ ఏమవుతుందంటే మనకి ఆ లేయర్స్ లెవెల్లో కూడా 1 to 3 లేయర్స్ వరకు కూడా మనకి ఎగ్జిమా స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది ఉంటుంది. కాబట్టి అలా ఉన్న వాళ్ళలో కంటిన్యూస్గా మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు చిన్న బ్లీడింగ్ స్పేసెస్ కూడా మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. దీంతో ఏంటంటే వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవ్వడం కానీ ఇరిటేట్ అవ్వడం కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఆ పార్ట్స్ నుంచి బ్లీడ్ అవ్వడం కూడా జరుగుతుంటుంది అనమాట. ఇలా చేస్తున్నట్లయితే ఏంటంటే మనకి ఎక్స్టర్నల్గా కూడా మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఈ పేషెంట్స్ కొంచెం స్క్రాచ్ చేయకుండా అయితే చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కూడా ఏంటంటే మీకు ఏదైతే అలర్జిక్ రియాక్షన్స్ ఉంటాయో దానికి కొంచెం దూరంగా ఉండడము. మెయిన్గా అయితే ఈ ఎగ్జిమా ఉన్న వాళ్ళలో ఏంటంటే నట్స్ అనేది కంపల్సరీగా మీరు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు కూడా ఏది తిన్నా కూడా మీరు ఫ్రెష్ ఫుడ్ తినాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతోపాటు కూడా క్యాండ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ మీకు కాన్స్టిపేటెడ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసినట్లయితే మీరు ఇదేంటంటే ఈ ఎగ్జిమాని చాలా వరకు కూడా మీరు తగ్గించుకోవచ్చండి. కాబట్టి ఇటువంటి డైటిక్ హ్యాబిట్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎగ్జిమా నుంచి చాలా వరకు కూడా మీరు బయటపడవచ్చు.
89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.